వెల్కమ్ టు ఐ డ్రీమ్. సామాన్యుడు కూడా సివిల్స్ సాధించవచ్చు అని నిరూపిస్తున్న వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ రోజు మన గెస్ట్ వాసంతి పెదిరెడ్డి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో ఆల్ ఇండియాలో 50 ర్యాంక్ సాధించిన అమ్మాయి. సామాన్య కుటుంబంలో పుట్టింది, గ్రామీణ ప్రాంతంలో పెరిగిన అమ్మాయి ఈ స్థాయికి రావడం వెనక కృషి అంతా ఇంత కాదు. ఆమె పడ్డ కష్టం ఏంటి, ఆమె ఈ ర్యాంకు సాధించిన వెనక కృషి, ఆమెతో పాటు ఆమె మోటివేషన్ ఎవరెవరు చేశారు, ఆమె జర్నీ ఎలా కొనసాగింది అనే విషయాల్ని వాసంతి నుండి తెలుసుకుందాం. వాసంతి, నమస్తే అమ్మా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లో పుట్టపర్తి. పుట్టపర్తి అంటే సాధారణంగా సత్య సాయి బాబా అందరికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తుకొస్తారు. ఆ బాబా దగ్గర పుట్టిన నువ్వు ఈ రోజు ఆల్ ఇండియా లెవెల్లో 50th ర్యాంక్ తీసుకురావడం అనేది చాలా కంగ్రాట్స్, చాలా గొప్ప విషయం. అది కేవలం మీ ఒక్క థ్యాంక్ యూ. కుటుంబానికి కాదు, మీ మీ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ సంఘటన అది. సాధారణంగా ఒక స్థాయికి రావాలంటే మనం ఎక్కడో సిటీలో పుట్టాలి, లేదా బాగా డబ్బు గల ఇంట్లో ఉండాలి అనే భావనలో ఉన్న వాళ్ళకి ఏమీ అటువంటివి ఏం అవసరం లేదు అంటూ ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టిన మీరు ఇంగ్లీష్ మీడియం ఇట్స్ ఓకే సార్. తెలుగు మీడియంలో చదువుకొని ఈ స్థాయికి రావడం వెనక కృషి ఎలా జరిగిందమ్మా? అసలు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ రాయాలనుకున్నావా, లేదు సివిల్స్ రాస్తూ దాంతో పాటుగా తీసుకున్నారా? ఈ చదువుతున్న ముందు ఐఎఫ్ఎస్ కూడా రాస్తే బాగుంటుందని ఎవరైనా చెప్పారా? ఎందుకంటే మీ చుట్టుపక్కల ప్రాంతంలో అడవి లేదు కాబట్టి అడవి మీద ప్రేమతో చదివావా, లేదు బై ఛాన్స్ ఐఎఫ్ఎస్ తీసుకున్నారా మీరు? ఈ ప్రశ్నల సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, నాన్నగారు అమ్మ ఏం చేస్తుంటారు చెప్పండి. మాది గౌనివారిపల్లి గ్రామము, గోరంట్ల మండలము. ఇంతకు ముందు అయితే అనంతపురం జిల్లా, ప్రస్తుతం సత్యసాయి జిల్లా కిందికి వస్తుంది అది. మా నాన్నగారు ఎంతో కష్టపడి టీచర్ గా ఉద్యోగం తెచ్చుకున్నారు. ఆ మా తాత ఆ అంటే నానమ్మ వాళ్ళకి ఏమి ఆస్తి లేకపోయినా తను కష్టపడి చదివి టీచర్ గా ఉద్యోగం చేశారు. చిన్నప్పటి నుంచి మాలో ఆ ధైర్యాన్ని, కష్టపడి చదవాలి అనే తత్వాన్ని నాకు మా తమ్ముడికి చాలా చెప్పేవారు అనమాట. ఆ స్ఫూర్తితో నేను ఇంకా మంచిగా చదవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకునేదాన్ని. అలానే మా అమ్మ గృహిణి అన్నమాట. ఆ అంటే తను గృహిణి, తను చదువుకోలేకపోయినా అంటే చదివితే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎలాగైనా అమ్మాయిలు ఒక కష్టపడి ఒక ఉద్యోగాన్ని సాధించిన తర్వాతనే సాధిస్తేనే గౌరవం ఉంటుంది అనే తత్వాన్ని నాకు చిన్నప్పటి నుంచి తను చెప్పేవారు అనమాట. నేను చదువుకోలేకపోయినాను, బట్ నువ్వు మంచిగా చదివి ఒక ఉద్యోగం చేయాలి అని చెప్పేవారు మా తల్లి. సో మా అమ్మగారి స్ఫూర్తి ఎంతైనా ఉంది. అంటే మీరు నాన్నగారు టీచరు, అమ్మ ఏమో మీకు గృహిణి అయినా ఆమె ఇచ్చిన స్ఫూర్తి, ఆమె ఇచ్చిన ధైర్యంతో మీరు ముందుకు వచ్చారు. ఎస్ ఎస్ రైట్. 10th క్లాస్ వరకు ఎక్కడ చదువుకున్నామ్మా? నవోదయ స్కూల్లో చదువుకున్నాను సార్. నవోదయ లేపాక్షి, మ్హూ. జవహర్ నవోదయ విద్యాలయ లేపాక్షి. అక్కడ టీచర్లు అంటే ఎడ్యుకేషన్ పైన, విద్య పైన, మార్కుల పైన మాత్రమే దృష్టి పెట్టకుండా ఆల్ ఓవర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, అంటే మన పని మనం చేసుకోవడంలో ఒక డిగ్నిటీ ఉంటది. అలాగే మన చుట్టుపక్కలంతా ఎన్విరాన్మెంట్ అంతా క్లీన్ గా పెట్టుకోవాలి. అలాగే అంటే రిసోర్సెస్ అవన్నీ వేస్ట్ చేయకూడదు. అంటే మనం ఒక సిటిజన్ గా, లేకపోతే ఒక పౌరుడిగా ఎంత బాధ్యతగా ఉండాలి అన్నది నవోదయ నుంచే నేర్చుకున్నాను. మ్. అక్కడి టీచర్లు చాలా స్ఫూర్తి నింపారు నన్ను. అంటే ఒక పౌరునిగా మన బాధ్యత మనం నిర్వర్తించాలి అనేది అక్కడ నేర్చుకున్నాను సార్ నేను నవోదయ స్కూల్లో. ఓకే. ఇంటర్మీడియట్ ఎక్కడమ్మా? ఇంటర్మీడియట్ నారాయణ కాలేజీలో చదువుకున్నాను సార్. గూడవల్లి. ఎక్కడ? గూడవల్లి. ఓకే. సివిల్ చేయాల ఆలోచన ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది? హాస్పిటల్ వైపు, ఫార్మసీలోనే ఆ ఇంపార్టెన్స్ అనేది అటువైపు ఉంటది అనమాట. సో మనం ఇంటర్న్షిప్ చేయాలి హాస్పిటల్. దాంట్లో భాగంగా మేము ప్రతిరోజు హాస్పిటల్ కి విజిట్ చేసే వాళ్ళము. ఆ హాస్పిటల్లో పేషెంట్స్ ని చూసినప్పుడు, అది కూడా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ దాంట్లో ఇంటర్న్షిప్ చేశాను సార్. ఆ 6th year లో, లాస్ట్ ఇయర్ లో నాకు సివిల్స్ వైపు చేస్తే ఇంకా మంచిగా సర్వీస్ చేయొచ్చు కదా ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కి అన్న థాట్ వచ్చింది సార్. అంటే ఆ వైపు వెళ్ళేదాన్ని తర్వాత, కానీ అంటే సివిల్స్ చేయగలమా లేదా అన్న ఒక డౌట్ ఉండేది. ఆ తర్వాత MBA హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ లో సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు అంటే బలంగా ఫిక్స్ అయ్యాను. ఇక్కడ అందరూ చదువుతుండే వాళ్ళు యూనివర్సిటీలో. సో అలాగా అంటే మనం కూడా చదవచ్చు అనే ధైర్యం అక్కడ వచ్చింది సార్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు.
అక్కడ ధైర్యం వచ్చింది సరే. వచ్చిన తర్వాత మీరు తీసుకున్న ఆప్షన్ ఏంటి? ఎన్నిసార్లు మీరు అటెంప్ట్ చేశారు? సార్ ఇది నాది లాస్ట్ అటెంప్ట్ సార్. సివిల్ సర్వీసెస్ లో సిక్స్ సివిల్ సర్వీసెస్ ఫస్ట్ 3 టైమ్స్ ఇచ్చాను, ప్రిలిమ్స్ కాలేదు. ఆ తర్వాత మళ్ళీ మా స్నేహితులందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ అవుతుండేది, ప్రిలిమ్స్ అవుతుండేది, వాళ్ళు మెయిన్స్ రాస్తుండే వాళ్ళు, ఇంటర్వ్యూ అపియర్ అవుతుండే వాళ్ళు, కొంతమందికి వచ్చేది కూడా. బట్ నాకు ప్రిలిమ్స్ అయితే ఫస్ట్ 3 టైమ్స్ కాలేదు. సో వాళ్ళు చాలా మోటివేషన్ ఇచ్చినారు, ఏం కాదు ప్రిలిమ్స్ కాకపోతే ఒకేసారి ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు ఒకేసారి, ఈ 3 టైమ్స్ కాకపోయినా పర్లేదు నువ్వు చదువుతుంటే వస్తది అన్న మోటివేషన్ ఇచ్చారు. 2019 లో ఫస్ట్ టైం రాశాను సార్, నేను మెయిన్స్ కూడా రాశాను అప్పుడు. ఉమ్. బట్ మెయిన్స్ ఆప్షనల్ లో కొంచెం తక్కువ మార్కులు వచ్చినాయి. ఏం తీసుకున్నాం ఆప్షన్? ఓకే. ఆంథ్రోపాలజీ తీసుకున్నాను. బట్ కోచింగ్ ఏం తీసుకోలేదు ఆంథ్రోపాలజీకి, సో ఆప్షనల్ లో మార్క్స్ తక్కువ వచ్చినాయి. సో అప్పుడు మెయిన్స్ క్వాలిఫై కాలేదు సార్ నేను. సో ఆ తర్వాత COVID-19 వచ్చిన గ్యాప్ లో ఆ మళ్ళీ ప్రిపేర్ కాలేకపోయాను సార్. COVID-19 ఇంట్లో కూడా COVID-19 వచ్చింది, ఇంకా తర్వాత నా ఫ్రెండ్స్ టచ్ లో లేక సరిగ్గా ప్రిపేర్ కాలేక మళ్ళీ ప్రిలిమ్స్ రాలేదు సార్ 2020లో. మళ్ళీ 2021 లో పంచాయత్ సెక్రటరీగా జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యి అప్పటి నుంచి కొనసాగిస్తున్నా. మా ఫ్రెండ్స్ తో టచ్ లో ఫోన్ లో అట్లా మాట్లాడుతూ ప్రిపరేషన్ కొనసాగించిన. 2021 లో మా ఫ్రెండ్ కి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది, ఒక 2-3కి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది. వాళ్ళు సజెస్ట్ చేశారు, అంటే నీకు ప్రిలిమ్స్ లో మంచి మార్క్స్ వచ్చినాయి కదా లాస్ట్ టైం 2019 లో, సో ఈసారి నువ్వు ఇది కూడా అప్లై చేయి, ఫారెస్ట్ సర్వీస్ కూడా చాలా బాగుంది సర్వీస్ అని చెప్పారు సార్. సో అప్పటి నుంచి నేను ఫారెస్ట్ సర్వీస్ ఆప్ట్ చేసుకున్నాను సార్. ఓకే. 3 సార్లు నువ్వు అటెంప్ట్ చేసావు, Yes, డ్రాప్ sir. అయ్యావు, ఫ్రెండ్స్ చెప్పారు. ఇక్కడ Yes. ఒకవైపు గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తూనే చదవడం అంటే 2 పట్టాల మీద ఏ విధంగా వెళ్ళావు అమ్మ? ఇటు గవర్నమెంట్ సర్వీస్ చేయాలి, ఇటు Yes, నీవు sir. అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. ఇక్కడ ఈ Yes. రెండింటి మధ్య నీకు స్ట్రెస్ ఎలా కంట్రోల్ చేసుకున్నావు? ఆ సార్ మొదట్లో చాలా కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను, చాలా బాధపడ్డాను. ఆ అంటే నాకు ఫుల్ టైం దొరకదు ఒకసారి జాబ్ లో జాయిన్ అయిన తర్వాత అని. ఉమ్. బట్ మా పేరెంట్స్ జాయిన్ అవ్వు తర్వాత చూద్దాము, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితిలో ఎట్లా ఉంటుందో తెలియదు, మళ్ళీ ఫ్యూచర్ లో జాయిన్ అవ్వు అంటే అందులో జాయిన్ అయ్యాను. సో ఆ తర్వాత ఎలాగైనా అంటే ఆ పట్టుదల అనేది ఉంది. సో లీవ్ దొరకడం అనేది కొంచెం కష్టమైంది అవును. స్టార్టింగ్ లో. ఇంకా ఆ లీవ్ దొరకడం అనేది కష్టమైంది, బట్ స్టార్టింగ్ లో కానీ మా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ నా తోటి ఆ, తోటి ఉద్యోగులందరూ నాకు సహకరించినారు, అమ్మాయి మంచిగా ప్రిపేర్ అవుతుంది, చదివితే ఉమ్. వస్తది అనేసి వాళ్ళు మంచిగా సహకరించినారు సార్. ఏదైనా వర్క్ ఉమ్. ఉన్నా నాకు హెల్ప్ చేయడము ఇట్లా. సార్ వాళ్ళు కూడా సరే అంటే లీవ్ తీసుకుంటుంది అంటే పర్పస్ ఉంది, ఇది నిజం, ఒక పర్పస్ ఉంది అనేసి ఇస్తున్నారు సార్. అచ్చా. సాధారణంగా ముందు మీ అమ్మగారు నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వయసులో ఉన్న ఆడపిల్లకి పెళ్లి చేసేద్దాం, బాధ్యత తప్పించుకుని తీర్చుకుందాం అని అనుకునే తల్లిదండ్రులు ఉండటం చూస్తున్నాం. కానీ మీ అమ్మగారు మీ నాన్నగారు నువ్వు చదువుకో, నీ గోల్ రీచ్ అయ్యే వరకు మేము నీ వెనక ఉంటామంటూ వాళ్ళు మీకు సపోర్ట్ చేశారు. ఎస్ సార్. ఇప్పుడు కూడా పెళ్లి విషయం తెలియదు కదా? లేదు సార్, ఇంకా మా అమ్మ మా అమ్మ ఎప్పుడు నాకు వెన్నంటే ఉంటది సార్. అంటే చదువులో తను ఎప్పుడు అడ్డు చెప్పదు సార్. ఓ ఉహు. అప్పుడప్పుడు స్టార్టింగ్ లో మా నాన్నని ఒప్పించడానికి కొంచెం కష్టమైంది. అంటే ఉమ్. కార్పొరేట్ జాబ్ చూడు, మంచిగా చదువుతావు, మంచిగా శాలరీ ఉమ్. వస్తది అని మా నాన్న ఉమ్. ఫస్ట్ లో స్టార్టింగ్ లో అన్నారు సార్. మళ్ళీ ఒక్కసారి నేను ఇంటర్వ్యూ 2019 లో ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూ అయింది సార్, ఉహు. గ్రూప్ 1. ఇంకా అప్పటి నుంచి తను కూడా మంచిగా ఓకే అమ్మాయి చదువుతుంది మంచిగా, సపోర్ట్ చేద్దామని అప్పటి నుంచి మా నాన్నగారు కూడా స్టార్టింగ్ లో కష్టమైంది, ఆ తర్వాత మళ్ళీ సపోర్ట్ చేశారు సార్ మా నాన్నగారు. గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు ఫారెస్ట్ సర్వీస్ అమ్మా, ఎస్ సర్వీస్ లో ఎన్ని గంటలు కష్టపడ్డావు? ఏ బుక్స్ చదివావు? సార్. ఫారెస్ట్ సర్వీస్ లో నా ఆప్షనల్స్ వచ్చేసి ఫారెస్ట్రీ అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సార్. ఆ అంటే ఎన్ని గంటలు కష్టపడ్డాం అనే దానికంటే సబ్జెక్ట్ ఎంత డీప్ గా నేర్చుకున్నాం అన్న దానిపైనే దృష్టి పెట్టాను సార్. ఓకే. అంటే సివిల్ సర్వీసెస్ కి దీనికి కొంచెం జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ అవన్నీ సేమ్ ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ 3 ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన అప్పుడు నేను మొత్తం జనరల్ స్టడీస్ పైన ఫుల్ గ్రిప్ తెచ్చుకున్నాను. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రాసినప్పుడు కూడా జనరల్ స్టడీస్ పైన ఫుల్ గ్రిప్ అంటే గ్రిప్ వచ్చింది. తర్వాత నేను ఆప్షనల్ పైన ఎక్కువ దృష్టి పెట్టాను సార్ ప్రతిసారి ఫారెస్ట్ సర్వీస్ రాసినప్పుడు. అవి నాకు 2 కొత్త, ఫారెస్ట్రీ మరియు అగ్రికల్చర్ ఇంజనీరింగ్. సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కి మా ఫ్రెండ్స్ నోట్స్ తీసుకున్నాను సార్, ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు. మొత్తం వాళ్ళ నోట్స్ చదివాను. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళతో అడిగాను.
అండ్ మరియు ఫారెస్ట్రీకి హార్న్బిల్ క్లాసెస్ అని ఒక ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి సార్. అది చూసి ప్రిపేర్ అయ్యాను సార్ ఫారెస్ట్రీకి. కదమ్మా, మీరు 4 సంవత్సరాల ఆంథ్రోపాలజీ తీసుకున్న ఆప్షన్లో ఎస్ సార్. ఇది కొత్త సబ్జెక్టు ఎస్. కంప్లీట్ గా. కొంచెం ఇబ్బంది వచ్చింది ఏమైనా? అంటే బేసిక్ నుంచి నేర్చుకుని రావాల్సి వచ్చింది కదా ఇక్కడ. ఎస్ సార్. కానీ అంటే నేను తీసుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎట్లా అంటే ఆంథ్రోపాలజీ కూడా ఇంట్రెస్ట్ ఉంది సార్ నాకు. అంటే కెమిస్ట్రీ బేసు, బయాలజీ బేస్ ఉంటది కాబట్టి. బట్ ఫారెస్ట్రీ అంటే ఆల్రెడీ అంటే చెట్లు లేదా నేచర్ అంటే ఇష్టం కాబట్టి, అండ్ ఫారెస్ట్రీ అంత కష్టం ఏం కాలేదు సార్. మా ఫ్రెండ్స్ తో కలిసి డిస్కషన్స్ చేశాను ఫస్ట్ టైం రాసినప్పుడు. కాబట్టి అది అంత కష్టమేం కాలేదు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కి కొంచెం కష్టమైంది. సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో కొంచెం నాకు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి కొంచెం కష్టం అయింది. మా ఫ్రెండ్స్ వాళ్ళు నోట్స్ ఇచ్చిన అబ్బాయి చాలా హెల్ప్ చేశారు సార్. ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పడము, ఎట్లా చదవడము, థియరీ పార్ట్ ముఖ్యంగా అంటే నాలెడ్జ్ వస్తే థియరీ పార్ట్ నాలెడ్జ్ వస్తే సరిపోతది, అదే బేసిక్ పెట్టుకో అని చెప్పారు సార్. ఆయన సలహా మేరకు మీ పేరెంట్స్ సపోర్ట్ తో ఐఎఫ్ఎస్ సాధించావు. ర్యాంక్ రాగానే ఏమనిపించిందమ్మా నీకు? మీ నాన్నగారు, అమ్మగారు ఏమన్నారు, ఫ్రెండ్స్ ఏమన్నారు, ముఖ్యంగా కొలీగ్స్ ఏమన్నారు? ర్యాంక్ వస్తూనే అంటే ఒక రిలీవ్నెస్ అనేది వచ్చింది సార్. అమ్మయ్య వచ్చింది, ఇంకా మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇదే లూప్ లో లేకోకుండా ఒక నుంచి ఒక ర్యాంక్ వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది సార్. మా అమ్మ అయితే చాలా సంతోషపడింది. ఇంకా మా నాన్న ఆనందానికి అయితే అవధులు లేవు. చాలా మందికి అందరికి ఫోన్ చేసి చెప్తున్నాడు, అందరు అడుగుతున్నారు మీ కూతురేనా, మన ఊరి అమ్మాయినా, గౌనివారిపల్లి అమ్మాయినా అని అడుగుతున్నారు అని చెప్పి చాలా సంతోషపడినారు సార్. మీ కొలీగ్స్ ఏమన్నారు? మా కొలీగ్స్ నీకు వస్తది అంటే వస్తుందని మేము బిలీవ్ చేసినాము, వచ్చేసింది, కానీ చాలా లేట్ అయింది ఇప్పటికే, ఎప్పుడో రావాల్సింది అని అన్నారు సార్. ఓకే, అందరి గురించి చెప్పా, తమ్ముడు గురించి చెప్పలేదు? మా తమ్ముడు అంటే అంత ఎక్కువ రియాక్ట్ కాలేదు. బట్ అంటే హీ బిలీవ్డ్ ఇన్ మీ. తనకి ఎట్లయినా వస్తది అన్న నమ్మకం ఉంది సార్. అంటే బాగా చదువుతుంది, వస్తది అన్న నమ్మకం ఉంది సార్. ఆయన ఏం చదువుతున్నాడు ఇప్పుడు? సార్ తనది మెడిసిన్ అయిపోయింది సార్, ఎంబీబీఎస్ అయిపోయింది. ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ చేస్తున్నాడు సార్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్జరీలో చేస్తున్నాడు సార్. రైట్. మీరు ఫైనల్ గా వద్దాం మనం. ఐఎఫ్ఎస్ వచ్చింది, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చావు, ఖచ్చితంగా డిపార్ట్మెంట్కి వెళ్తావు. నీకు ఆ మీరున్న ప్రాంతంలో అడవి లేకపోయినా మీకు అడవితో అడవి అన్న ప్రాణం అని ఇప్పుడు వస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్కరికి అడవి చూడాలంటది, అడవిలో ఉండాలంటది, ఆ ప్రకృతి ప్రేమించాలంటది, అడవిలో జంతువులను చూడాలంటది, దాన్ని ఏదో చేయాలనిపిస్తుంటది. మీరు చూసిన ఈ ఈ జర్నీలో అడవిని ఎప్పుడైనా చూసావా? మీ ప్రాంతం తక్కువ అడవి కాబట్టి. సార్ అంటే గౌనివారిపల్లి మా ఊర్లో వచ్చేసి, మా ఊర్లో అడవి ఉంటది సార్, కొండల మధ్య ప్రాంతంలో ఉంటది ఊరు. సో అంటే బయట ఉన్న అడవితో పోల్చుకుంటే మీరు చాలా తక్కువ కదా? ఎస్ సార్, తక్కువ. న్యూస్ పేపర్ లో రిపోర్ట్స్ లో వచ్చేది అంటే అనంతపూర్ లో డెజర్టిఫికేషన్ ఎక్కువ అయిపోతుంది అన్నది ప్రతిసారి చదువుతుండేది. దీనికంటూ మనం ఏమైనా చేయలేకపోతామా, చేస్తే మంచిగా ఉంటది, ఈ డెజర్టిఫికేషన్ ని కంట్రోల్ చేయొచ్చు అన్న ఉద్దేశం కూడా, ఏమైనా చేస్తే బాగుంటది అన్నవి కూడా ఒక్కొక్కసారి నన్ను ఇన్స్పైర్ చేశాయి సార్, ఫారెస్ట్ సర్వీస్ వైపు కొంచెం ఎక్కువ ఆసక్తి చూపించడానికి. మీరు చెప్తున్న ప్రాంతంలో మీరు బుక్కరాయపట్నం అవ్వచ్చు, లేదంటే మీరు 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 పుట్టి పెరిగిన ప్రాంతం అడవి అనేది ఎక్కువగా రాళ్ళు రప్పలు ఉంటాయి తప్ప వాటర్ సోర్స్ తక్కువ ఉంటాయి. ఇటువంటి ప్రాంతాల్లో మీ ఫ్యూచర్ లో ఎక్కడైనా ఇటువంటి ప్రాంతం ఎదురైతే, ఇటువంటి ప్రాంతం డెవలప్మెంట్ కి మీ దగ్గర ఏమైనా విజన్ ఉందా? ప్రెసెంట్ అయితే నాకు ఉన్న నాలెడ్జ్ న్యూస్ పేపర్స్ నుంచి, రిపోర్ట్స్ నుంచి చదవడం మాత్రమే సార్. ట్రైనింగ్ లో ఇంకా ఎక్కువ నేర్పిస్తారు. ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ గ్రేట్ ఆఫ్రికన్ గ్రీన్ వాల్ అని, అట్లా మన రాజస్థాన్ సైడ్ కూడా ఆరావళి పర్వతాల దగ్గర ఒక గ్రీన్ వాల్ అని కడుతున్నారు సార్, డెజర్టిఫికేషన్ కంట్రోల్ చేయడానికి. అట్లా అనంతపూర్ లో కూడా ఏమన్నా వీలవుతుందేమో అన్న విధంగా ఒకసారి ట్రై చేస్తే బాగుంటది అన్నది సార్, ఒకవేళ అటువంటి ప్రాంతం వస్తే డెజర్టిఫికేషన్. అంటే మీకు హోమ్ క్యాడర్ వస్తాయి సార్. బట్ రాకపోవచ్చు సార్, 50కి రాదు సార్, వేకెన్సీస్ తక్కువ ఉంటాయి సార్ ఫారెస్ట్ సర్వీస్ లో. సో రాకపోవచ్చు. అచ్చా, ఓకే. ఫైనల్ గా చెప్పమ్మా, మీలాగా మిమ్మల్ని చూసి
చాలా మంది అమ్మాయిలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సార్ జనరల్ గా రిసోర్సెస్ అనేవి క్లైమేట్ చేంజ్ కానీ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉమెన్ కి అవుతుంది. సో దానిలో భాగంగా గర్ల్స్ కి ఆర్ఎల్స్ ఉమెన్ కి అయితే కొంచెం ఎక్కువ ఎంపతి అనేది ఎక్కువ ఉంటది. సో వాళ్ళ యొక్క కన్సర్న్స్ క్లైమేట్ చేంజ్ వల్ల ఉమెన్ ఎలా ఇంపాక్ట్ అవుతారు అనేది ఆ జెండర్ కి మాత్రమే అంటే స్పెసిఫిక్ గా తెలుస్తది. సో ఉమ్. ఆ అంటే ఉమెన్ రావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ మంచిగా చేస్తారు అన్నది నా ఒపీనియన్ సార్. అండ్ ఉమెన్ కూడా ఇంకా ఎక్కువ వస్తే మంచిగా చేస్తారు అని అనుకుంటున్నాను. కరెక్టేనమ్మా. మీలాగా రావాలనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి చెప్పండి? సో మొదటగా ప్రిలిమ్స్ లో కొంచెం టఫ్ ఉంటది. హై హై కట్ ఆఫ్ ఉంటది కంపేర్ టు సివిల్ సర్వీస్ తో పోలిస్తే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. కాబట్టి మనం కాన్ఫిడెంట్ తో రాయాలి. అమ్మాయిలందరూ కొంచెం కాన్ఫిడెంట్ తో రాయాలి. ఇంట్లో వాళ్ళు బయట ఉన్న ప్రెషర్స్ ని పట్టించుకోకుండా, అది నేను చేసిన తప్పు. మొదటి 3 ప్రయత్నాల్లో నేను చేసిన తప్పు అది. సో వాళ్ళ ప్రెషర్స్ ని పట్టించుకోకుండా మన దగ్గర ఉన్న నాలెడ్జ్ తో మనం కాన్ఫిడెంట్ గా రాయాలి. సో అండ్ ఫారెస్ట్ సర్వీస్ అంటే ఆ, ఆమ్, భయపడకుండా అంటే పోలీస్ సర్వీస్, ఫారెస్ట్ సర్వీస్ ఇలాంటివన్నీ భయపడకోకుండా మనకి ఇష్టమైన సర్వీస్ ఎంచుకుంటే మనం మంచి చేయగలుగుతాము అన్న భావన ఉంది. అదే నేను ఇచ్చే సలహా. అందరూ రమ్మంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో. అమ్మాయిలందరూ వస్తే ఇంకా 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 ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది సార్ ఫారెస్ట్ లో ఇండియా. కానీ అడవిలో అర్ధరాత్రి పెట్రోలింగ్ చేయడం కానీ పెట్రోలింగ్ కానీ చాలా ఇష్యూస్ వస్తాయి. అడవిలో జంతువులు ఉంటాయి. మరి అప్పుడు భయపడరా? సార్ అటువంటి వాటికి ఇప్పుడు డిజిటల్ గా టెక్నాలజీ అనేది వచ్చింది సార్. అండ్ లోయర్ లెవెల్ క్యాడర్ లో కూడా ఉమెన్ కి ఫారెస్ట్ సర్వీసెస్ లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ మంది బీట్ ఆఫీసర్స్ గా కూడా వర్క్ చేస్తున్నారు. అవును. ఫారెస్ట్ వాచ్మెన్ గా కూడా మనం సక్సెస్ స్టోరీస్ విన్నాము. తమిళనాడులో కొంతమంది ఉమెన్ మంచిగా వర్క్ చేశారు లోయర్ లెవెల్ లో ఫారెస్ట్ సర్వీస్ లో. అండ్ గుజరాత్ లో కూడా లయన్ కన్జర్వేషన్ లో. సో అటువంటప్పుడు అంటే లార్జ్ నంబర్ ఆఫ్ ఉమెన్ ఆఫీసర్స్ హైయర్ లెవెల్లో లోయర్ లెవెల్లో ఉండడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది సార్. అంటే మీరు తమిళనాడు, గుజరాత్ విన్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అటువంటి బీట్ ఆఫీసర్స్ ఉన్నారు. ఒక దగ్గర మంచిర్యాలలో ఒక పొలిటీషియన్ అటాక్ చేసి ఆయనతో ఫైట్ చేస్తుంది ఒక ఆఫీసర్. ఖమ్మం జిల్లాలో కిన్నెరసానిలో కొంతమంది అమ్మాయిలు చక్కగా పనిచేస్తుంటారు. ఎస్ మీరు వాళ్ళ ఎస్ స్టోరీస్ సార్, కూడా పేపర్ వింటే న్యూస్ మీకు పేపర్. ఒక మోటివేషన్ పెరుగుతుంది. ఎస్ సార్, ఎస్ సార్, చూస్తాను సార్, నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలుసుకుంటాను. రండి అంటున్నారు వాసంతి. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, జాబ్ పర్పస్ గా మనం అనుకుని సాధించవచ్చు అని చెప్తున్నారు. కానీ ఐఎఫ్ఎస్ రాయాలంటే దానికి ఒక పట్టుదల ఉండాలి. దానిలో ఉన్న ప్యాషన్ గా తీసుకుంటే ఖచ్చితంగా ఇది మనం సాధించవచ్చు అంటూ వాసన్ చెప్తారు. ఇక్కడ ఎక్కడ పుట్టామని కాదు, ఎక్కడ పెరిగామని కాదు, చాలా గ్రామీణ ప్రాంతంలో మధ్యతరగతి కుటుంబం పుట్టిన వాసంతి తెలుగు మీడియంలో చదివి చిన్నప్పటి నుంచి ఆ ఫౌండేషన్ వేసుకుంటూ రావడం వెనక వాళ్ళ అమ్మగారి స్ఫూర్తి కనిపిస్తుంది. తండ్రి టీచర్ అయినా తల్లి ఎప్పుడు కూడా చదువు చదువు అని చదివిస్తూ ఆవిడకి మోటివేషన్ చేయడం బట్టి ఈ రోజు ఈ స్థాయిలో కూర్చున్నారు వాసంతి. వాసంతి స్టోరీపై ఈ రోజు మనం ఎక్స్క్లూజివ్ గా విన్నాం. మరో వారం మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. మంచి పేరు తెచ్చుకోవాలి.